నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఒక పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఓటర్లు అయితే ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు కొడంగల్లో. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఖమ్మం జిల్లాలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు చెరగొట్టారు. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే, ముఖ్యంగా మెదక్ జిల్లాలో చూస్తే కూడా నర్సాపూర్ దగ్గర కూడా అక్కడ కూడా కొందరు డబ్బులు పంచుతున్నారు అని చెప్పేసి తెలియడంతో పోలీసులు వాళ్ళను పంపించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా కండువా వేసుకొని లోపలికి వెళ్తున్నారు అని చెప్పేసి చెప్పడం, అక్కడ కూడా కొందరు అడ్డుకోవడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అడ్డుకోవడం, ఇలాంటి అక్కడక్కడ కొన్ని చంద్రబాబు సంఘటనలతో పాటు జరిగింది. దాని తర్వాత అంతా కూడా ప్రశాంతంగా అయితే ఈ యొక్క పోలింగ్ అయితే కొనసాగుతుంది. కానీ అనుకున్న స్థాయిలో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లోనే దాదాపు చెప్తూ ఉన్నారు 90% వరకు పోలింగ్ జరగొచ్చు అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో అయితే ఎక్కడ ఓటర్లు కనబడట్లేదు. ఉదయం నుంచి చూసినప్పుడు 7 గంటల నుంచి కూడా మనం చూసాం. కానీ ఎక్కడ ఆ స్థాయిలో ఓటర్స్ ఓటు వినియోగించుకునే విధంగా అయితే కనపడలేదు. ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు కూడా. చూద్దాం మరి ఎట్లా పోలింగ్ జరుగుతుంది, ఏంటి, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ అయింది, ఎవరెవరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఒక్క వార్డుకు మాత్రము పోలింగ్ జరగలేదు. ఏదంటే మన అందరికి కూడా తెలిసిందే, నిన్న ఏదైతే నారాయణపేట జిల్లాకు సంబంధించిన మక్తల్ దగ్గర 6వ వార్డుకు సంబంధించిన మహదేవ్ ఆత్మహత్య చేసుకోవడం, ఆ యొక్క ఒక వార్డుకు సంబంధించి మాత్రము పోలింగ్ ను వాయిదా వేశారు ఎన్నికల కమిషన్. సో మొత్తానికి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఇబ్బంది లేకుండా కూడా. సో మొత్తానికి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయా మున్సిపాలిటీలోని ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది ఏంటి అనే దానిపైన. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మహబూబ్ నగర్ నుంచి చూస్తే రై మనకు లైవ్ లో ఉన్నారు. అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లా నుంచి చూస్తే నరేష్ మనకు లైవ్ లో ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి చూస్తే ప్రవీణ్ మనకు లైవ్ లో ఉన్నారు. అదేవిధంగా ఇటు వరంగల్ నుంచి చూస్తే రాము మనకు లైవ్ లో ఉన్నారు. అదేవిధంగా ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఎలా మున్సిపల్ ఎన్నికలు జరుగుతుందో ఏంటి అనేది ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు మనకు పర్సెంటేజ్ కూడా పంపిస్తుంది. కాబట్టి అది కూడా వివరించేందుకు హైదరాబాద్ బ్యూరోలో మా ప్రతినిధి హరి కూడా మనకు లైవ్ లో ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుంది పోలింగ్ అనేది. ముందుగా మనం ఒకసారి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నరేష్, మనం నల్గొండ జిల్లా విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే ఇట్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది కావచ్చు, జానారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఓటు హక్కు ఎవరెవరు వినియోగించుకున్నారు, ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ జరిగింది? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం మొత్తం 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ తో పాటు మొత్తం అయితే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు ఈ యొక్క ఎన్నికలు అయితే జరగనున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం 17 మున్సిపాలిటీలు, నల్గొండ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ నల్గొండలో కూడా ఈ యొక్క ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. మొత్తం ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు అయితే జరగనున్నాయి. అయితే మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం 6 మున్సిపాలిటీలు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలు, నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ తో పాటుగా ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు అయితే 37.03% అయితే నమోదయ్యింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లాలోని రామగిరి వద్ద అంటే మోడల్ పోలింగ్ స్టేషన్ అయితే ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకు ఇప్పుడు చూసుకోవచ్చు కూడా ఈ మోడల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర మాత్రం ఉదయం 7 గంటల నుండే మాత్రం ప్రజలు వారి యొక్క ఓట్లను వేసేయడానికి మాత్రం లైన్లలో నిలబడి వారి యొక్క ఓట్లను అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం మాత్రం 7 గంటల నుండి 10 గంటల మాత్రం మధ్య మందకోడిగా అయితే కొనసాగింది. ఓటర్లు కూడా రాకపోవడంతో కొద్దిగా మందకోడిగా అయితే కొనసాగినట్టు చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక 30 నిమిషాల క్రితం నుండి మాత్రం ఓటర్లు అయితే ఇప్పుడు మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం ఓటర్లు మాత్రం తమ ఓటర్లను వినియోగించుకోవడానికి మాత్రం బాధలు తీరుతున్న పరిస్థితి అయితే మనకి చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు నల్గొండ జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్ చెందిన 32వ వార్డుకు సంబంధించి మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితమే తమ ఓటర్ అయితే వినియోగించుకోవడం జరిగింది. అలాగే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నందికొండూరు మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం సీనియర్ నాయకులు జానారెడ్డి, అలాగే జైవీర్ రెడ్డి,
డెలివరీతో సహా ఈ యొక్క ఓటర్ను అయితే వినియోగించుకోవడం జరిగింది. అయితే మనకు ఇప్పటివరకు ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం 30.3% గా అయితే ఈ యొక్క ఓటింగ్ నమోదు శాతం అయితే జరిగింది ఇప్పటివరకు అయితే. నరేష్, ఇప్పుడు మీరు ఉన్నారు, చూస్తున్నాను, అక్కడ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ ఆదర్శ పోలింగ్ కేంద్రం అనేది రాశారు. సో మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక ఫంక్షన్ వాతావరణం కనబడింది. అంటే మొత్తం పూలతో డెకరేషన్ చేశారు. అంటే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ రకంగా మొత్తం పూలతో డెకరేషన్ చేశారా? మొత్తం ఈ యొక్క అంటే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఒకటి మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అయితే ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది నల్గొండలోని రామగిరి బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించి ప్రాంతంలో ఈ యొక్క మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడారు. ఈ మోడల్ పోలింగ్ కేంద్రానికి సంబంధించి మాత్రం అరటాకులు అలాగే బంతిపూలతో మాత్రం ఈ యొక్క పోలింగ్ కేంద్రాన్ని అయితే తీర్చిదిద్దడం జరిగింది. అంటే ఓటర్లకు సంబంధించి ఓటర్లు ఈ యొక్క స్వచ్ఛమైన వాతావరణంలో ఓటర్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని మాత్రం ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఉదయం ఇక్కడ సందర్శించి ఇక్కడ ఓటింగ్ నమోదు ప్రక్రియను మాత్రం పరిశీలించిన పరిస్థితి అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ నరేష్, ఒకటి మనము చూసాం, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే మాత్రము ఓటర్లు చాలా వరకు బారులు తీరిన విజువల్స్ మనం చూసాం. ఇదే లైవ్స్ మనం లాస్ట్ టైం కూడా చేసాము. కానీ ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఓటర్లు కనబడట్లేదు. ఎందుకు అంత మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది? అదే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మాత్రం మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అంటే ఈ సమయానికి మాత్రం అత్యధికంగా మాత్రం పోలింగ్ శాతం అయితే నమోదైన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇది నల్గొండ కార్పొరేషన్ పరిధికి సంబంధించి మాత్రం ఇక్కడ అర్బన్ ప్రాంతం కాబట్టి ఎక్కువగా పట్టణవాసులు ఉన్నారు. వీరు తొందరగా అంటే ఉదయం 7 గంటల నుండి ఈ యొక్క పోలింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కూడా మందకోడిగా చాలా తక్కువ మంది మాత్రం ఓటర్లు ఇక్కడ ఓటర్కు వినియోగించుకోవడానికి అయితే వచ్చారు. కాకపోతే ఒక 30 నిమిషాల క్రితం నుండి మాత్రమే ఓటర్లు మాత్రం ఈ యొక్క పోలింగ్ బూత్ల దగ్గర ఓటు వేయడానికి అయితే నిలుస్తున్న పరిస్థితి ఉంది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అత్యధిక శాతం అయితే నమోదు అవుతుంది ఓటర్ శాతం. కాకపోతే అర్బన్ ప్రాంతాల్లో ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది నమోదు కావట్లేదు. ఇప్పటికే అధికారులు కానీ ఎన్నికల సంఘం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికే ఓటర్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటక్కు అనేది వజ్రాయుధము. ఈ ఓటక్కును అయితే వినియోగించుకోండి అని చెప్పేసి కూడా మంత్రి కోమారెడ్డి గారు కూడా గతం మీడియాతో మాట్లాడితే చెప్పడం జరిగింది. రైట్ నరేష్, రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చూసాం కదా, మొత్తానికి నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లా సంబంధించిన ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో 10 గంటల వరకు కూడా చాలా మందకొడిగా జరిగింది. ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా వస్తూ ఉన్నారు తన ఒక ఓటుకు వినియోగించుకోవడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మనం చూసాం విజువల్స్, ఆ యొక్క పోలింగ్ కేంద్రం చూస్తే కూడా ఒక ఫంక్షన్ వాతావరణంగా ఉంది. ఇంకా మొత్తం పూల డెకరేషన్ చేసి అంటే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ స్థాయిలో ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఇటు వృద్ధులు రావచ్చు, అదేవిధంగా వికలాంగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం కలగకుండా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఆ యొక్క ఓటుకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. సో మరొక జిల్లాకు వెళ్దాం, మరి అక్కడ ఎలా కొనసాగుతుంది అనేది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పోలింగ్ ఎలా కొనసాగుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా. సో ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా టైం కొద్దిసేపటి క్రితం కొడంగల్లో కూడా ముఖ్యమంత్రి ఓటాకు వినియోగించుకున్నట్టున్నారు. అదేవిధంగా నేను ఇంతకుముందు అన్నట్లు గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఏదైతే నారాయణపేట జిల్లా ఉందో అక్కడ మక్తల్లోని 6వ వార్డుకు సంబంధించిన మహాదేవ్ ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత అక్కడ ఒక పోలింగ్ కూడా వాయిదా వేశారు ఎన్నికల కమిషన్. దాంతో పాటు ఈ రోజు ఉదయం కూడా నేను విజువల్ చూశాను, కిషన్ రెడ్డి కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించినట్లున్నారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఓవరాల్ గా పోలింగ్ శాతం ఎలా కొనసాగుతుంది, ఓటర్లు ఏ స్థాయిలో ఓటుకు వినియోగించుకోవడానికి వస్తున్నారు? ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ నారాయణపేట జిల్లా ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ భక్తుల దగ్గర అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే రాజేష్ గారు, ఏదైతే 26.5% పోల్ అయ్యింది. దాదాపు తెల్లవారుజామున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ఉండడం వల్ల ఏదైతే ఓటర్స్ సాయంత్రం 5 గంటల వరకు వారి ఓటు వినియోగించుకోవడానికి చూస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదైతే కేంద్ర మంత్రి నిన్న మనం హాట్ టాపిక్ గా మారిన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన 6వ వార్డుకి సంబంధించిన బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకోవడం అది అందరికి తెలిసిందే. అయితే అదే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన డికే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించారు. అంతేకాకుండా 6వ వార్డుకు సంబంధించిన ఓట్లు కూడా వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధించి
మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రులు బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులు వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ కూడా వారి యొక్క ఓటు వినియోగించుకున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన వ్యక్తే సీఎం రేవంత్ రెడ్డి కావడంతో ఉదయం తెల్లవారు 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి ఓటు వినియోగించుకున్నారు. ప్రశాంతంగా అయితే ఈ యొక్క ఓట్లు వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు రాజేష్ గారు. మొత్తానికి చూసినట్లయితే పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది అని చెప్పవచ్చు రాజేష్ గారు. రహీం, ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు అన్నట్లు మక్తల్ దగ్గర ఉన్న ఏదైతే ఆడవాడు మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నారో ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎట్లా ఉంది? అక్కడ 144 సెక్షన్ పెట్టారా? బీజేపీ నేతల ఆందోళన కొనసాగుతుందా? ఎట్లా ఉంది ఆ యొక్క పరిస్థితి అక్కడ సిచ్యువేషన్? ఒక్కసారిగా బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారని చెప్పవచ్చు. ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ యొక్క బీజేపీ అభ్యర్థి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. వారి యొక్క ఒత్తిడి వల్లనే ఈ యొక్క బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి 144 సెక్షన్ కూడా 6వ వార్డుకి సంబంధించింది దరిదాపులో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పవచ్చు రాజేష్ గారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రహీం. చూసాం కదా మొత్తానికి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనం ఏదైతే చూసామో ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్లో ముఖ్యమంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అదేవిధంగా ఏదైతే మక్తల్ సంబంధించి మున్సిపాలిటీ ఏదైతుందో అక్కడ ఉన్న 6వ వార్డుకు సంబంధించి మాత్రం ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. నిన్న జరిగిన పరిణామాలు కావచ్చు, ఈ రోజు ఇటు కేంద్ర మంత్రి కూడా వెళ్ళొచ్చారు. సో మొత్తానికి చూస్తే ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతుంది. కేవలం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 26% మాత్రమే ప్రస్తుతానికి పోలింగ్ నమోదైందని కూడా చెప్తారు. ఇక ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు వెళ్దాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎలా పోలింగ్ కొనసాగుతుంది ఏంటి అనేది మా ప్రతినిధి మహేందర్ మనకు లైవ్ లో ఉన్నారు, అందిస్తారు. మహేందర్, ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ? మీరు ఏదో పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నట్టున్నారు. రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ ఎలా కొనసాగుతుంది ఏంటి? మీరు మ్యూట్ లో ఉన్నారు చూడండి మహేందర్, మ్యూట్ లో ఉన్నారు చూడండి ఒకసారి. రైట్, మాట్లాడండి. ఇక ఈసారి మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉదయం నుంచి కూడా పోలింగ్ చాలా వేగవంతంగా నడుస్తుంది. దీనికి తగ్గట్టుగా అధికారులు అయితే పూర్తి ఏర్పాటు కూడా చేయడం మనం చూస్తాం. మరి ఓటు హక్కు వినియోగించేందుకు ఇప్పటిపైన దానిపైన ఓటు అవగాహన కార్యక్రమాలు కూడా ఇటు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు అనుబంధ శాఖలందరూ కూడా సమన్వయం చేస్తూ మొత్తంగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు పవర్ గురించి కూడా మొత్తంగా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికి మనం చూసాం గత తక్కువ సమయం అంటే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు కూడా చాలా తక్కువ సమయం ఉండడంతో మొత్తం ఓటర్లందరూ ప్రసన్నం చేసుకోవడంలో కావచ్చు, ప్రచారం చేయడంలో కావచ్చు, మరి హేమాహేమిలాగా ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీల నుంచి పెద్ద అన్ని పార్టీల సమితిలో దిగడం, ప్రచారాలు చేయడం మనం చూస్తాం. సో మొత్తంగా అయితే ప్రచారాలు ప్రలోభాలు అన్ని నేపథ్యంలో ఎన్నికలైతే ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే మరి వైపు పోలింగ్ అయితే ప్రారంభమైంది. మరి పోలింగ్ కూడా ఉదయం నుంచి చూస్తుంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధి కాస్త ఉండడం, అలాగే కమిషనరేట్ లో అలాగే ఎస్పీ పరిధిలో పోలీసులందరూ కూడా పూర్తిగా అందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎన్నికల సరళి ఎలా జరుగుతుంది, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఎలా ఉంది, పైన సంబంధిత శాఖల అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ పోలింగ్ మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగాలి అనేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఉంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూస్తున్నట్టయితే ఇంకా అంటే ఇంత చైతన్యం చేయాలన్నా, ఇంత ప్రచారం చేసినా కూడా, ఇంత అవగాహన కార్యక్రమం చెప్పినా కూడా ఓటర్లు కేవలం ఒక 50% కూడా దాటిన పరిస్థితి మరి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు కూడా మనకు అధికారికంగా సమాచారం మరొక విషయం చెప్పండి. ఎందుకు మనం చూసాము ఆ స్థాయిలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కావచ్చు, మాజీ మంత్రులు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కొంతమంది మాజీ మంత్రులు, ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటాకు వినియోగించుకోలేదు. ఎందుకంటే హరీష్ రావుకి ఓటాకు నాకు సిద్దిపేట ఉన్నట్టు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అసలు వీళ్ళందరూ ఓటాకు వినియోగించుకున్నారా? వీళ్ళకుందా మున్సిపాలిటీలో ఓటు? అయితే నేతలంతా కూడా ఎట్టి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కైవసం చేసుకోవాలి, మున్సిపల్ పీఠాలు కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నాయి. మరి ఇప్పటి వరకైతే ముఖ్యమంత్రి మిరగా ఎవరు కూడా ఓటు హక్కు అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇంకా సమయం ఉండడం వల్ల ఇంకేమైనా ఆలస్యం చేస్తున్నారా, లేక ఇంకేదైనా కారణాల వలన మొత్తానికి తెలియరాలేదు. మొత్తానికి ఇంకా ఇటు కేటీఆర్ కావచ్చు, సిరిసిల్లలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, ఇటు సిద్దిపేట పరిస్థితుల్లో ఆయన కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ లో ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఎక్కడ కూడా తమ ఓటు హక్కు ఇంకా వినియోగించుకోలేదు. అధికంగా ఎలాంటి ఫోటోలు కానీ కనీసం ఫుటేజ్ కానీ పడిన పరిస్థితి.
సో పిఆర్ కూడా ఎవరికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అయితే కేవలం ఇంకా అంటే ఓటర్లను అలాగే ఉన్నటువంటి సమీక్షించడమే మొత్తం పోలింగ్ వ్యవహారం అంతా కూడా సమీక్షించడంలో నిమగ్నమయ్యారా లేక ఇంకేమైనా కారణాలు మొత్తకైతే ఓటు హక్కుకు ప్రస్థానం అయితే ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక గుల్లకర జగదీష్ రెడ్డి మినహా ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా అయితే ఇంకా సమాచారం అయితే తెలియట్లేదు. మరి ఓటు హక్కు మాత్రం అంటే చాలా వరకు కూడా పోలింగ్ సార్లు ఇంత ప్రశాంత వాతావరణంలో నిర్మించడం కూడా మరి ఓటింగ్ శాతం అయితే పెరగని పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే కాస్త ఆందోళన కూడా గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే అధికారులు దీంట్లో విఫలమయ్యారా లేక చైతన్యం అంటే ఓటర్లు ఇంకేమైనా ఈ ఇంత అవకాశం ఉన్న సెలవులు ప్రకటిస్తే దానికి ఓటు హక్కు వినియోగించి కూడా ఆ సెలవును ఇంకోలా వాడుకున్నారా? ఇవన్నీ వినహాలు దాంట్లో కూడా కాస్త ఆందోళన నెలకొన్న పరిస్థితి. సో మొదటికైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా చోట్ల ప్రశాంత వాతావరణం, కొన్ని చోట్ల మాత్రం అంటే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే పోలీసులు అయితే గుర్తించారు. ఆ ప్రాంతంలో అడపదడప గొడవలు తప్ప మిగతా ప్రాంతాలంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు ఉంది, కేవలం ఇంకా 5 గంటల సమయం ఉంది. ఇప్పటి వరకు 50% కూడా పూర్తి కాలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ మహేందర్, మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రోజు ఓటర్లు చైతన్యపరచాలన్నా, ఓటర్లకు అవేర్నెస్ తీసుకురావాలన్నా కూడా పొలిటీషియన్స్ కూడా, రాజకీయ నాయకులు కూడా చాలా ఆదర్శంగా ఉంటారు. సో ఈ రోజు మీరు అన్నట్లు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎక్కడ ఓటు వేయడానికి వెళ్ళినట్టు కనపడలేదు. ఇంకోటి, ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఈ రోజు చూస్తే, ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ నేతలు ఆ స్థాయిలో ఎక్కడ కూడా కనిపించలే ఎక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర? ఏమై కారణం ఉండొచ్చు? అసలు ఎందుకు కాస్త మౌనంగా ఉన్నారు? సర్పంచ్ ఎలక్షన్ తర్వాత అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు అయిపోయింది. మొదటి వచ్చిన ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్, ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చాయో దాంట్లో అనుకున్నంత మేర బీఆర్ఎస్ రాణించలేకపోయింది. మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం గతంలో అన్ని చోట్ల చూస్తే చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు ఎందుకు మున్సిపల్ ఎన్నికల పైన బీఆర్ఎస్ పార్టీ అంత పట్టు సాధించడం లేదు, ఎందుకు అంతగా ప్రచారంలో ముందుకు రాలేదు అనేటువంటి విమర్శలు అయితే వెల్లువెత్తులు వచ్చాయి. కొన్ని చోట్ల అంటే ఆయా మొత్తానికైతే గతంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు, జిల్లా మాజీ అధ్యక్షులు, మొత్తానికైతే అలా క్యాడర్ నిలుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకా అంటే ఏదైతే ఇప్పుడు పార్టీ ప్రతిపక్ష పార్టీలతో దీనిపైన ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేయాలని అవసరం. కానీ అనుకున్న మేర అంటే మరి నేతలు ఎవరు, ప్రధాన నేతలు అనుకోవచ్చు, మరి అంటే నేతలైతే బీఆర్ఎస్ నేతలైతే ఎవరు మున్సిపల్ ఎన్నికల పైన అంతగా శ్రద్ధ చూపడం లేదు అనేటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తాయి. మరి ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు అంటే ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఇలాంటి వాళ్ళు ఫోటోలు పెట్టి అంటే ఓటు వినియోగించుకొని వాటిని ప్రచారం చేస్తే ఓటర్లకు కూడా కాస్త ఇంకా చలనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళే మౌనంగా ఉండడం, ఏదైతే ఆ నేతలే సైలెంట్ గా ఉండడం పట్ల కూడా కాస్త విమర్శ అయితే వస్తున్నాయి. మరి ఇంకా ఏ కారణం చేత ఎలక్షన్ మరి ఎందుకు వీళ్ళు ఓటు వేయలేదు, మరి ఎందుకు అంటే ఈ పార్టీ చూద్దాం, ఇంకా సమయం ఉంది కదా మహేందర్. ఇప్పుడు మనం అప్పుడు కంక్లూజన్ ఎందుకంటే 12 అవుతుంది కాబట్టి, సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి, సో వాళ్ళు మరి ఈవినింగ్ వరకు ఓటాకు వినియోగించుకుంటారా ఏందా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటాకు వినియోగించుకోలేదనుకోండి, అది కూడా పెద్ద వార్తనే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు గతంలో 10 ఏళ్ళు పాలించారు, మంత్రులుగా ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు అవేర్నెస్ రావాలంటే అలాంటి వాళ్ళు ఓటాకు వినియోగించుకుంటే అందరు ప్రజలు బయటకు వస్తారు. ఇప్పుడు మీరు అన్నట్లు ఈరోజు గవర్నమెంట్ కూడా హాలిడే ఇచ్చింది మొత్తం ఈ మున్సిపల్ పందిలో, ఎందుకంటే ఓటాకు వినియోగించుకోవాలని. కానీ మరి మీరు అన్నట్టు మరి ఆ ఓటాకు ఎందుకు వినియోగించుకోవట్లేదు, ఎందుకు రావట్లేదు, వాళ్ళు బయటగానే చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మహేందర్. నెక్స్ట్ చూద్దాం, మరి ఈసారి అయితే పర్సెంటేజ్ చాలా తక్కువనే కనబడుతుంది. ఒకసారి జిల్లాలకు వెళ్దాం, ఒకసారి సిద్దిపేటకి వెళ్దాం. సిద్దిపేటలో మరి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఏంటి, దానిపై మరి అక్కడ ఏ రకంగా ప్రజలు ఓటాకు వినియోగించుకుంటున్నారు ఏంటి అనేది మా ప్రతినిధి స్వామి మనకు లైవ్ లో ఉన్నారు, మరింత సమాచారం అందించేందుకు. స్వామి చెప్పండి, మీరు ఎక్కడ ఏ మున్సిపాలిటీ దగ్గర, మీరు మ్యూట్ లో ఉన్నారు చూడండి స్వామి, ఏ మున్సిపాలిటీ దగ్గర ఉన్నారు ఏంటి, అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారా, హరీష్ రావు ఓటాకు వినియోగించుకున్నారా, ఎట్లా ఉంది మున్సిపాలిటీ మీ సిద్దిపేటలో ఎట్లా కొనసాగుతుంది? సిద్దిపేట జిల్లా మినహా ఇటు చేర్యాల, గజ్వేల్, దుబాక, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ అయితే జరుగుతా ఉన్నాయి. ఆ మొత్తానికి అయితే ఇంతకు ముందు పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయన ఏమంటాడంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. గతంలో సర్పంచ్ ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాల్లో 95% కూడా ఓటు శాతం నమోదైంది. ఈ ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా చైతన్యం కావాలి. ఓటు హక్కు అనేది మన బాధ్యత. ఏ నాయకుడిని ఎన్నుకోవాలి
గెలవాలన్నా కూడా ఓటు ద్వారానే మనకు సాధ్యమవుతుందని చెప్పేది కూడా ఆయన ఒక మెసేజ్ పాస్ చేశాడు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అయితే కూడా సిద్దిపేట మినహా ఈ 4 మున్సిపాలిటీల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనకు 11 గంటల వరకు కూడా 40% వరకు కూడా పోలింగ్ అయినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ సిద్దిపేట మినహా 4 మున్సిపాలిటీ ఏదైతే ఈ 4 మున్సిపాలిటీల్లో ఉన్నాయో దాంట్లో సుమారుగా పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే వివాదంగా కొన్ని చోట్ల ఉన్నాయో ఆ చోట్ల ముందస్తుగానే జిల్లా యంత్రాంగం కావచ్చు లేదా ఈ పోలీస్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులకు కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి ఓటర్లకు కావచ్చు ముందస్తుగా ఎట్లాంటి అంటే గొడవలు లేకుండా ఎట్లాంటి వివాదాలు లేకుండా కూడా వాళ్ళు చర్యలు చేపట్టారు. ఇప్పటికైతే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. స్వామి, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ఓటాకు వినియోగించుకున్నారు. అక్కడ హరీష్ రావు గారు కూడా ఉంది. హరీష్ రావు కూడా ఉందా అక్కడ? హరీష్ రావు ఏమైనా వచ్చి ఓటాకు వినియోగించుకున్నారా? ఆయనకు ఉందా అక్కడ? ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో అయితే హరీష్ రావుకి అయితే లేదు. ఒక సిద్దిపేట మినహా ఇటు ఉస్నాబాద్, చేర్యాల, గజ్వెల్ ఈ ప్రాంతాల్లో మాత్రమే జిల్లాలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సిద్దిపేట టౌన్ లో పర్యటనలో ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా ఇటు ఏదైతే గజ్వెల్ కావచ్చు లేదా అటు దుబాకు సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు మనకి ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది. ఈ టైంలో కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కూడా మనకు ఉండొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందా? ఇప్పటికైతే ఆయన వస్తే కొంచెం హడావిడి లాంటివి ఏదైనా ఉంటాయి కానీ ఇప్పటి వరకు అయితే ఆయన చింతమడక ఉంటది కాబట్టి గ్రామీణ ప్రాంతం అక్కడ మున్సిపాలిటీకి సంబంధం లేదు. అంటే బహుశా ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటాడా లేదనేది మనం కొంత సమయం వేచి చూడవచ్చు. రైట్ స్వామి, ఒక విషయం చెప్పండి. గతంలో మీరు అన్నట్లు మనము గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో భారీగా ఓటర్లు వచ్చారు, లైన్ లో నిల్చొని ఈ రోజు ఓటు హక్కు నుంచి. కానీ పట్టణ ప్రాంతాల్లో మీరు అన్నట్లు పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు బయటికి వచ్చి ఓటు ఓటు వేయడానికి రావట్లేదంటే ఎందుకు? ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అయితే ఇది దృష్టిలో ఉంచుకొని ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే ఆశించిన తీరులో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలా ప్రచారం చేశారు. అంటే ఓటు విలువ ఏంది, ఓటు వేస్తే మనకు ఎట్లాంటి లాభాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నా కూడా ఓటు ద్వారా మనకు ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి ఇది ఉంటుంది అనేది కూడా చాలా వాళ్ళు చైతన్యం చేస్తారు. సో ఇప్పటికీ 11 గంటల వరకు కూడా 40% ఓటింగ్ శాతం అయింది కాబట్టి మనకు సాయంత్రము 5 గంటల వరకు ఉంటది. అంటే ఇప్పుడు ఇదంతా ఒక సిద్దిపేట తప్ప ఇటు గజ్వేల్ కూడా అంత కొంచెం అంటే పల్లెటూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఉంటది కాబట్టి దీనికి భిన్నంగా ఉండొచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల వాతావరణమే ఈ టౌన్ లో ఉంటది కాబట్టి ఓటింగ్ శాతం దగ్గరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఏ విధంగా అయితే చైతన్యంగా ఓట్లేసిరో బహుశా సాయంత్రం వరకు వేయొచ్చు అనేది కూడా మనం భావించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి. చూసాం కదా మొత్తానికి సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూస్తే కొంతమంది ఓటర్లు చాలా వరకు రాలేదు అనే విధంగా ఆయన చెప్తున్నారు. సాయంత్రం వరకు సమయం ఉందిగా చూడాలి. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటాకు వినియోగించుకుంటారా ఏందో చూడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా కరీంనగర్ వెళ్దాం. ఒకసారి కరీంనగర్లో ఎలా పోలింగ్ కొనసాగుతుంది ఏంటి? నాకు తెలిసి ప్రవీణ్ ఒకసారి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చాలా వరకు బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా అగ్రనాయకులంతా కూడా ప్రచారాలు చేశారు. సో స్థానికంగా నాకు పెద్దగా ఎవరు ఓటాకు వినియోగించుకున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఉన్న ప్రాంతంలో నాకు విజువల్స్ అయితే కనబడుతున్నాయి ఇవన్నీ. మరి మీరు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరి బారులు అయితే తీరారు ఓటర్లు. ఎలా కొనసాగుతుంది అక్కడ మున్సిపాలిటీ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించి పోలింగ్ ఎలా కొనసాగుతుంది? అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ సంబంధించిన పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. అదే విధంగా మనం చూసినట్లయితే కరీంనగర్ లో 60 డివిజన్ల సంబంధించి అయితే ఒక డివిజన్ లో కొంతవరకు అయితే గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు అదే విధంగా జగిత్యాల జిల్లాలోని 31వ వార్డులో కూడా ఎంఐఎం పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కండువా వేసుకుని వచ్చారని చెప్పేసి అయితే కొంత కొట్లాట జరిగింది. అదే విధంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో అయితే ఓటర్ స్లిప్లతో పాటు అభ్యర్థి స్లిప్లు కూడా ఇచ్చారని చెప్పేసి దీని విషయంలో కూడా గందరగోళ పరిస్థితి జరిగింది. అయితే అక్కడ కొంచెం ఆందోళన కూడా నిర్వహించారు. అయితే ఇది మినహాయించి ప్రస్తుతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ప్రశాంతంగా అయితే ఓట్లకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాదాపు ఇప్పటి వరకు మనం చూసుకున్నైతే దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45% ఓట్లు అయితే వినియోగించుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు.
ప్రవీణ్, ఒకటి మనం గతంలో చూసాం, గతంలో మామూలు జనరల్ ఎలక్షన్ సమయంలోని పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనే ఈవీఎంలు మొరాయించింది, అవి మొరాయించాయని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ బ్యాలెట్ కాబట్టి ఎక్కడ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేసింది అనుకోవచ్చా? అదేవిధంగా వీళ్ళకు అంటే కొంతమంది వికలాంగులు వస్తూ ఉంటారు, మరి కొంతమంది వృద్ధులు వస్తూ ఉంటారు, వాళ్ళకు ఓటు వేసే విధంగా ఓటు వేయించడానికి అక్కడ ఉన్న ఎన్నికల కమిషన్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దళివేంద్రాలు కానీ త్రాగిన నీరు, అదేవిధంగా ఏమన్నా అత్యవసర సమయాల్లో కూడా సంబంధించిన కానీ తర్వాత వికలాంగుల కోసము వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి భద్రత అయితే చేస్తున్నారు. అయితే ఓటర్లకు దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్ లో ఇక్కడ ఎవరైతే ఓటర్లు ఓటు వేయడానికి వస్తారో వారు కంపల్సరీ 18 రకాల గుర్తింపు కార్డులు తీసుకొని రావాలి, లేని లోపలికి రావడానికి వీల్లేదని చెప్పేసి అయితే బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ప్రవీణ్, ఇప్పుడు మీరున్న ఎక్కడాది ఆ వార్డు నాకు తెలిసి అక్కడ ఏం పెద్ద కనబడట్లేదు, ఆ ఎన్నికల సిబ్బంది తప్ప ఓటర్లు అనుకున్న స్థాయిలో కనిపించినట్లున్నారు. ఎక్కడున్నారు మీరు? అయితే ప్రస్తుతం చూసుకుంటే ఉదయం కొంత వరకు అయితే ఓటర్లు అయితే వచ్చారు. అయితే మధ్యాహ్నం కావడంతో కొంత మందకోటిగా అయితే సాగుతున్నది. అయితే 5 గంటల వరకు సమయం ఉన్నందువల్ల ఇప్పుడిప్పుడే కొంత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించి అయితే ఓటర్లు కానీ ఇటు అధికారులు కానీ వీరికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మాత్రం పటిష్ట బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. హరీష్, మీరు మార్నింగ్ నుంచి అదే ప్రాంతంలో ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఉన్న ఓటర్లతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఓటర్లు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడైతే ఓటర్లు అయితే ఉన్నారు. అయితే మనం పర్లేదు పర్లేదు, ఓకే. అయితే ప్రస్తుతానికి అయితే ఓటర్లు అయితే తక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడిప్పుడే ఓటర్లు అయితే వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ 100 కోటిగా అయితే ఓటర్ల సంఖ్య సాగుతుందని చెప్పేసి తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎస్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చూసాం కదా మొత్తానికి, అంటే ఇప్పటి వరకు నేను దాదాపు ఒక మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఇప్పుడు కరీంనగర్ చూస్తే కూడా అసలు ఈ ఎన్నికలు అనేది పట్టణ ప్రాంతంలో జరిగేది. చాలా వరకు చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు ఎక్కువ వరకు ఉంటారు. సో వాళ్ళే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి లేరంటే చూడండి, మళ్ళీ ప్రభుత్వం హాలిడే కూడా ప్రకటించింది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా గత వారం రోజులుగా అవేర్నెస్ తీసుకొస్తుంది, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని. కానీ మనం గతంలో మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం, చదువుకునే వాళ్ళు బారులు తీరారు. ఎక్కడ చూసిన లైన్ అంటే ఎట్లా ఉంది చూడండి. చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే ఈరోజు హాలిడే రాగానే ఎక్కడో టూర్లకు వెళ్ళడము, లేదంటే ఇంకొకటికి వెళ్ళడం, ఇలాంటివి చేస్తుంటారు. మళ్ళీ క్వశ్చన్ చేయమంటే మాత్రం క్వశ్చన్ చేస్తుంటారు, మాకు ఏం చేయలేదని. చూసాం కదా, ప్రతి ఒక్క వాళ్ళు ఎక్కడ చూసినా కూడా కనీసము మందకొడిగా సాగుతుంది, ఎవరు కూడా లేరు. చూద్దాం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో ఎలా ఉంది ఏంటి, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మా ప్రతినిధి హరీష్ కూడా ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఉన్నారు. అదేవిధంగా ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే విజువల్స్ అయితే లేదు. ఎట్లా ఉంది హరీష్, ఖమ్మం జిల్లాలోని పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటి? మీరు ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు? మ్యూట్ లో ఉన్నారు చూడండి హరీష్ మీరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ కు నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగూడెం జిల్లాలో 288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ సక్రమంగా జరిగేలా చేస్తున్నారు. అటు ఖమ్మం జిల్లాలో 240 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1,45,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు కొత్తగూడెం జిల్లాలో సైతం 1,85,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల చేశారు. రెండు జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దుర్శెట్టితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో సైతం అన్ని ఏర్పాట్లు చేసి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంతకుముందే మదిరా పోలింగ్ స్టేషన్ లో మున్సిపాలిటీలోని పోలింగ్ స్టేషన్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా పచ్చపల్లి ఎమ్మెల్యే మట్టా రఘుమయ్య దయానంద్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఎట్లా ఉంది ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్నికల కమిషన్ ఓటర్స్ బయటికి వస్తున్నారా? ఎట్లా ఉంది అక్కడ కొన్ని ప్రాంతాలు, మున్సిపాలిటీ ప్రాంతంలో? భద్రాద్రి అశోక్పేట, ఇల్లందు ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును బారులు తీరు. కొంచెం
కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి ఎండ సైతం ఎక్కువగానే ఉంది. ఈ ఎండను తట్టుకునేలా ఓటర్ పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలను ఏర్పాటు చేసి ఎటువంటి షామియానాలతో పాటు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. రైట్ ఓకే హరీష్, కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్లుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ హరీష్. ఇక ఒకసారి సిరిసిల్లకు వెళ్దాం. సిరిసిల్లలోని అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఒక నియోజకవర్గం. సో అక్కడ కూడా కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యంగా చూసాం ఈరోజు నిన్న ఒక ఓటరు కేటీఆర్కి ఒక లేఖ రాశారు. ఏంటి అంటే, అన్న మమ్మల్ని క్షమించండి అన్న, మేము ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వేయము ఓటు అనేది. ఎందుకు అంటే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, సో ఏ రకంగా జరిగింది ఏంటి ఈరోజు చూస్తున్నాం కదా అంటే ఆయన చెప్పే ఆరోపణలు. సో మమ్మల్ని వదిలేసేయండి, మీకు 10 ఏళ్ళు ఓటు వేసాం కాబట్టి చాలా వరకు అవినీతికి పాల్పడ్డారనేది ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి క్షమించండి అన్న, మేము వేయం ఓటు అనేది ఒక బహిరంగ లేఖ కూడా ఒక ఓటర్ రాశారు. సో ఇలాంటి అంశాల నేపథ్యంలోనే మరి ఎలా ఉంది అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అక్కడే ఉన్నారు సిరిసిల్లలో. రఘు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. రఘు మ్యూట్లో ఉన్నారు. సో ఎక్కడ ఉన్నారు మీరు? ఏ మున్సిపాలిటీ దగ్గర ఉన్నారు? ఏ వార్డు దగ్గర ఉన్నారు? పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది? పోలింగ్ కొనసాగుతుందా? మీరు ఉన్న ప్రాంతం నేను చూస్తే అది ఒక పెద్ద గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్ ఉన్నట్టుంది, కానీ అక్కడ మాత్రం ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపినట్లు కనబడుతుంది ఒక మున్సిపాలిటీ ఎన్నికల్లో. రఘు వినపడుతుందా నేను మాట్లాడేది? చూస్తూ ఉన్నాం కదా. మొత్తానికి సిరిసిల్ల దగ్గర కూడా మనం చూస్తాం కొన్ని మున్సిపాలిటీలో. అంటే ఇప్పుడు మా ప్రతినిధి ఉన్న మున్సిపాలిటీ చూస్తే అక్కడ ఆశించిన స్థాయిలో ఓటర్లు కనబడట్లేదు. మరి ఎందుకు రావట్లేదు అనేది మాత్రం ఆలోచించాల్సిన అవసరమే. ఇప్పటికే ఆయా నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఓటాకు వినియోగించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఓటర్లకు పిలుపునిస్తారు, ఖచ్చితంగా మీరు రావాలి అనేది. సో ఒకసారి మనము ఓవరాల్గా మా బ్యూరోలో కృష్ణ ఉన్నారు, ఒకసారి కృష్ణ అడుగుదాం ఓవరాల్గా ఎలా కొనసాగుతుంది ఏంటి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ముఖ్యంగా మెదక్ చూస్తే, మెదక్ జిల్లాలో నర్సాపేట దగ్గర అక్కడ ఏదో ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పేసి అనడం, అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, లేకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏదో ఈ రకంగా గొడవలు జరుగుతున్నాయి, అక్కడ పోలీసులంతా కూడా కాస్త లాఠీ చార్జీ చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరికొన్ని ఆదిలాబాద్ జిల్లాలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది అవుతుంది అనేది తెలుస్తుంది. ఓవరాల్ గా మా ప్రతినిధి హరి మరింత సమాచారం అందిస్తారు. హరి, ఒక విషయము, ఇప్పుడు ఇంతకుముందు నేను ప్రతి జిల్లాకు సంబంధించి కూడా మనం ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఎక్కడ ఆశించిన స్థాయిలో ఓటర్లు రావట్లేదు, బయటికి రావట్లేదు, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. అంటే దాదాపు 20 ఈ రోజు 1 అవుతుంది, దాదాపు 12:30 quarter to 1 అవుతుంది. ఈ సమయం వరకు కనీసం 50% కూడా ఓటాకు ఎవరు వినియోగించుకున్నట్లు లేరు. ఎందుకంటే మొన్న ఈసీ ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంది, ఈసారి ఖచ్చితంగా మాకు తెలిసి 90%, 80 నుంచి 90% వరకు పోలింగ్ పర్సెంటేజ్ పెరగొచ్చు అని అనుకున్నారు. కానీ మనం ఆ స్థాయిలో అయితే కనబడలేదు. ఏంటి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? మీరు మ్యూట్ లో ఉన్నారు చూడండి హరి. ఓకేనా, రెడీ? రైట్ మాట్లాడండి. రైట్ మాట్లాడు హరి, మాట్లాడండి హరి. నా వాయిస్ వినపడుతుందా? రైట్, హరి మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూసుకోండి. సో చూస్తున్నాం కదా మొత్తానికి ఏ స్థాయిలో మరి ఈ రకంగా కొనసాగుతుంది. మరి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ యొక్క పోలింగ్ అయితే జరుగుతుంది. మరి మున్సిపాలిటీలో మరి ఎందుకు ఆ స్థాయిలో రాజకీయ నాయకులు ప్రచారం చేశారు. అదేవిధంగా ఈ రోజు మున్సిపాలిటీ మన పట్టణ ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటు వేయాలని చెప్పేసి నాయకులు చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు రావట్లేదో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. మంత్రులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కావచ్చు, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటివరకు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేదు ఆ మున్సిపల్ ప్రాంతాల్లో అని చెప్పి చెప్తున్నారు గజ్వేల్లో. మరి ఆయన వెళ్తారా లేదా చూడాల్సి ఉంటుంది సాయంత్రం వరకు. సో మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు. అదేవిధంగా ఇటు ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. చాలా వరకు చూస్తే కొన్ని ఆదర్శ పోలింగ్లను ఏర్పాటు చేయడము, ఫ్లవర్స్ తో డెకరేషన్ చేయడము, అదేవిధంగా ఓటర్స్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే ఎండలు కూడా పెరిగిపోయాయి కాబట్టి ఇటు వాటర్ బాటిల్స్ పెట్టడం, అవన్నీ కూడా చాలా వరకు చాలా ఏర్పాట్లు చేశారు. కానీ ఇంకా రావట్లేదు. సో మొత్తానికి వెళ్దాం. ఒకసారి మా ప్రతినిధి హరి ఉన్నారు, హరిని మరింత సమాచారం తెలుసుకుందాం. ఎస్, ఒకసారి రఘు నా వాడి పడుతుందా? ఒకసారి సిరిసిల్ల వినిపిస్తుంది. ఎట్లా కొనసాగుతుంది? మీరు ఏ వార్డు దగ్గర ఉన్నారు?
రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుండి ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వేములవాడ దగ్గరలో ఉన్న సాత్రాజ్పల్లి వార్డులో ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ప్రజలు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి అనుకున్నంత పర్సంటేజ్ గా ఓట్లు పోలవట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓవరాల్ గా సిరిసిల్ల జిల్లా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పర్సంటేజ్ గా 12 గంటల వరకు చూసుకున్నట్టయితే 30% గా పోలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్నటి రోజుగా ఒక హాట్ టాపిక్ గా మారింది సిరిసిల్లాలో. ఒక ఓటరు కేటీఆర్ కు ఒక లెటర్ రాయడం జరిగింది. రామన్న ఏమనుకోకుండా ఈసారి మాత్రం మేము మీకు ఓటు వేయడం లేదు మీ బీఆర్ఎస్ పార్టీకి. గత 10 సంవత్సరాల నుండి మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ చాలా దోచుకున్నారు. ఇప్పటి వరకు దోచుకున్నారు చాలు. ఈసారి మాత్రం మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయట్లేదు, వేరే పార్టీకి మాత్రం ఓటేస్తాము, దయచేసి ఏమనుకోకుండా అని చెప్పి ఒక ఓటర్ కూడా ఒక లెటర్ పోస్ట్ చేయడం జరిగింది కేటీఆర్ కు. అంతేకాకుండా అధికారులు చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి చెప్తున్నారు. రాయ్ ఎట్లా ఎందుకు రఘు అక్కడ మీరున్న ప్రాంతం చూస్తున్నాం, అక్కడ ఎవరు ఓటర్లు కూడా కనబడట్లేదు, ఎందుకు అంత ఆ స్థాయిలో రావట్లేదా ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు ఒక ఓటరు కేటీఆర్ కు లేఖ రాశారు అని చెప్పేశారు. ఎవరు ఆ ఓటర్ ఎవరు అతనితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అతను నిజంగానే ఓటరా లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీకి లేక బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి ఏమైనా ఉండొచ్చు, కావాలని రాపించి ఉండొచ్చు అట్లా? అంటే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ప్రజలు మాత్రం ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే సామాన్యంగానే పబ్లిక్ వచ్చిరని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేములవాడ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు వినియోగం కావడంతో కొంచెం మంది పంట పొలాలకు కానీ అక్కడిక్కడ కానీ వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏమైనా ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరగవచ్చు. అంతేకాకుండా సిరిసిల్లాలో కేటీఆర్ కి ఎవరైతే ఆ లెటరు పెట్టడం జరిగిందో ఆ వ్యక్తి ఎవరైనా ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉంది. గతంలో 10 సంవత్సరాలుగా కేటీఆర్ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చాము, అట్లే కౌన్సిలర్లకు కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము, చాలా మంది అవినీతి పాలయ్యారని చెప్పి చెప్తున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కాకుండా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తామని చెప్పి కొంతమంది నాయకులు అంటారు. అంతేకాకుండా వేములవాడ సిరిసిల్ల 2 చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ బీజేపీ 3 పార్టీల మధ్యలో పోరాపోటీగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. రఘు, కేటీఆర్ ఏమైనా వచ్చారు అక్కడ? కేటీఆర్కి ఏమైనా ఓటు హక్కు ఉందా ఈ మున్సిపాలిటీకి సంబంధించి? లేదన్న, కేటీఆర్ కి ఇక్కడ ఓటు హక్కు లేదు, కేటీఆర్ ఇక్కడ రాలేదు. కేటీఆర్ అక్కడ హైదరాబాద్ లో వేస్తుండొచ్చు. కేటీఆర్ కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ సిరిసిల్లాలో ఓటు హక్కు లేదు. సాయంత్రం వరకు ఏమైనా పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుందా? మధ్యాహ్నం 1 తర్వాత పర్సెంటేజ్ ఏమైనా పెరగవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. అంతేకాకుండా ప్రజలందరూ కొంచెం మంది పనిలోకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళి ఉండి ఉంటారు కాబట్టి మధ్యాహ్నం తర్వాత పర్సెంటేజ్ పెరగవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. రాజు, అంటే చాలా వరకు ఈ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రకటించింది, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి, పట్టణ ప్రాంతాలు చాలా వరకు ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రకటించింది. అయినా కూడా ఓటర్స్ ఆ స్థాయిలో రావట్లేదు. అంటే ప్రజలలో అధికారులు కూడా ఓటు హక్కు గురించి చాలా అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఉదయము 7 గంటల నుంచి 10 గంటల వరకు అయితే కొంచెము కేంద్రాల దగ్గర ప్రజలు చాలా మంది ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. 10 నుంచి తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రం కొంచెం ప్రజలు తగ్గారని చెప్పి చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ అవర్స్ తర్వాత ఓటర్లు మాత్రం పెరుగుతారని చెప్పి అనుకోవచ్చు. రాజేష్, కానీ హరి, మనం చూసాము ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10 రోజుల ప్రచారం మనం చూసాం. ఏ స్థాయిలో నేతలు ప్రచారం చేశారో అదే స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు ఆ రకంగా అగ్రెసివ్ గా వెళ్ళి వ్యక్తిగత టార్గెట్ చేసి మాట్లాడారు. సో ఈ ఎన్నికల్లో కూడా అక్కడ ఓటర్స్ టైంలో కూడా అక్కడ ఏజెంట్లు కావచ్చు లేక మరొకటి గొడవలు జరుగుతాయి అనుకున్నప్పటికీ పోలీసులు ఒక కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారనుకోవచ్చా? ఎందుకంటే ఎక్కడ కూడా అంటే ఎలాంటి ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుంది అనుకోవచ్చా? సిరిసిల్ల జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు మాత్రం చర్యలు తీసుకున్నారు. ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్పారు. మొన్న ప్రచారంలో చూసుకున్నట్టయితే ఓరిగా సిరిసిల్ల జిల్లాలో ప్రచారం జరిగింది. అటు తుమ్మల నాగేశ్వరరావు గాని, ఇటు పొన్నం ప్రభాకర్ గాని, ఆది శ్రీనివాస్ గాని, అటు కేటీఆర్ గాని వీళ్ళందరూ వచ్చి ప్రచారం జరిగింది. అంతేకాకుండా బండి సంజయ్ గారు కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ 3 పార్టీలు త్రిముఖ పార్టీలు
ఎట్లా ఉండబోతుంది అనేది వేచి చూడాలి రాజ్. రైట్, థ్యాంక్ యూ రఘు. చూసాం కదా, మొత్తానికి నేను ఇంతకుముందు అన్నట్లు కూడా ఎంతో అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ 3 ప్రధాన పార్టీలని కూడా. అందుకే ముఖ్యమంత్రి కూడా నేను ఇదంతా త్రిముఖ పోటీ ఉంది అనేది. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారంలో చేశారు. అగ్రనాయకులు కనీసం ఢిల్లీ నుంచి వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేశారంటే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలను ఏ స్థాయిలో వీళ్ళు తీసుకున్నారో చూడండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ అవుతున్నాయి, రేపు రాబోయే రోజుల్లోనే రేపు జరిగే జనరల్ ఎలక్షన్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి సో మొత్తానికి ఆ స్థాయిలో అగ్రనాయకులంతా ప్రచారం చేశారు. ఆ వ్యక్తిగత విమర్శల వరకు దారి తీసినప్పుడు సో ఇక్కడ కూడా ఎన్నికల సమయంలో ఉన్న ఆందోళన జరుగుతాయి, గొడవలు జరుగుతాయి అనుకుంటారు. కానీ పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈసీ కూడా ఆ స్థాయిలో అంటే కెమెరాలు ఏర్పాటు చేసేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చూస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా మొత్తం ఎట్లా ఉంది? ఇంకా కొన్ని జిల్లాల్లో మా ప్రతినిధి సిగ్నల్స్ ప్రాబ్లం రాలేకపోయింది. ఓవరాల్ గా ఎట్లా కొనసాగుతుంది ఏంటి అనేది బ్యూరో నుంచి మా ప్రతినిధి హరి మరింత సమాచారం అందిస్తారు. హరి, ఎట్లా కొనసాగుతుంది ఈ పోలింగ్ సంబంధించి? ఇప్పటి వరకు నేను మాట్లాడిన మా ప్రతినిధులతో మాట్లాడితే చాలా వరకు పర్సెంటేజ్ తగ్గింది. అంతా 20-25% మాత్రమే వచ్చింది. ఇప్పుడు 1 అవుతుంది. ఎందుకు ఆ స్థాయిలో ఓటర్లు బయటికి రాలేకపోతున్నారు? ఏదై ప్రధాన కారణమై ఉండొచ్చు? అంటే ఒకటి, అంటే వాళ్ళు ఎవరికి ఓటేసినా ఏం యూజ్ లేదని అనుకుంటున్నారా? ఎవరికి ఓటేసినా కూడా పెద్ద మాకు ఒరిగేది లేదు, అదేవిధంగా పెద్దగా మున్సిపాలిటీ డెవలప్ అయింది లేదని అనుకుంటున్నారా? లేదు అంటే ఈ ప్రచారంలో మనం చూస్తాం నాయకులు ఈ రకంగా విమర్శలు చేశారు. అంటే ఎవరు కూడా మమ్మల్ని గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పిన వాళ్ళు లేరు. లేదంటే మేము మమ్మల్ని గెలిపించండి, మేము గతంలో ఇది చేసామని చెప్పిన వాళ్ళు లేరు. కేవలం వ్యక్తిగత విమర్శలు. ఏ స్థాయికి వెళ్ళాలంటే ఏకవచనంతో వర్ణిస్తూ ఆ రకమైన వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. కాబట్టి ఇదన్నీ కూడా ఓటర్లు ఏమైనా విసిగి చెందారా? ఎందుకు ఎవరికి వేసినా కూడా అంతే అనుకొని బయటికి రావట్లేదా? ఎట్లా చూస్తారు? ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? ఎస్ రాజేష్, మీరన్నట్టు రాజకీయాల్లో కొంత హుందాతనం తగ్గిందని చెప్పవచ్చు, కొంచెం స్పోర్టివ్నెస్ తగ్గిందని కూడా చెప్పవచ్చు. సో ఈ కారణం పక్కన పెడితే పోస్ట్ లంచ్, ప్రీ లంచ్ అని 2 ఉంటాయి. ఈ ప్రీ లంచ్ లో ఈ విధంగా కొంచెం మందకొడిగా ఉండే అవకాశం ఉంది. పోస్ట్ లంచ్ తర్వాత మాత్రం ఈ పోలింగ్ ఊపందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బయటకు వెళ్ళే వాళ్ళు కొన్ని కారణాల వల్ల మొదటి మధ్యాహ్నం వరకు పనులు చేసుకుని తర్వాత పోలింగ్ లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. అప్పుడు సాధారణంగా క్యాల్కులేషన్ కూడా అంతే 3 నుంచి 5 గంటల వరకు, 2 గంటల్లోనే చేంజింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి ఓటర్స్ అనేది కూడా మనం ఎన్నో ఎలక్షన్ లో చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడు 3 గంటల నుంచి లేదా 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ పోలింగ్ లో పాల్గొనే వాళ్ళు కానీ ఒక కీలకంగా మారే అవకాశం ఉంటుంది. దాని గురించే కూడా ఎదురు చూడక తప్పదు. సో ఈ ఎలక్షన్స్ గురించి ప్రధానంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మొదటి నుంచి కూడా మనం చూసాము. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక వినూత్నంగా పిలిపించింది. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా ఈ పోలింగ్ లో పాల్గొనాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిన్న రాష్ట్ర డీజీపీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా ఉపయోగించుకోవాలి అనే పిలుపును కూడా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే పోలీస్ శాఖ ఏర్పాట్లు కూడా చేసింది. శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు, ఎలాంటి ప్రలోభాలకు లోన్లు కాకుండా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపితే అందుకు తగ్గట్టుగానే సాధారణంగా మున్సిపల్ ఎన్నికలకి, కార్పొరేషన్ ఎన్నికలకి, అట్లాగే సాధారణ ఎన్నికలకి తేడా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకి కాస్త మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలకు కూడా అదే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు చెల్లించిన పనుల కోసం బయటకు వెళ్తారు. ఆ తర్వాత పోస్ట్ లంచ్ లో పాల్గొనే ఓటర్లు చాలా కీలకంగా ఉంటుంది. ప్రస్తుతానికి 35% నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా అని జిహెచ్ఎంసీ లెక్కలు చెప్తున్న పరిస్థితి, ఎన్నికల కమిషన్ లెక్కలు చెప్తున్న పరిస్థితి. చూడాలి, ఇంకొక 35% యాడ్ అయినా 5 గంటల వరకు 70% ఈజీగా వస్తుంది. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పిన టార్గెట్ రీచ్ అవుతారు. కానీ పోస్ట్ లంచ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. ఇకపోతే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో వినియోగించుకున్నారు. అట్లాగే నిజామాబాద్ సన్ఫ్లవర్ హై స్కూల్లో పీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉపయోగించుకున్నారు. మధిర 9వ వార్డులో బట్టి విక్రమార్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అట్లాగే హుస్నాబాద్
నవభారత్ స్కూల్లో పొన్నం ప్రభాకర్ వినియోగిస్తున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగిస్తున్నారు. సో చాలా వరకు కూడా ఈ రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక చెదురుమదురు సంఘటనలు, ఎలక్షన్ అంటేనే ఎక్కడైనా సరే చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. అందులో భాగంగానే వికారాబాద్ లో కూడా ఇరు పార్టీల మధ్య, ఇటు బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మధ్య కానీ అది ఒక పాయింట్ ఇక్కడ అరే ఒకటి ఇక్కడ నేను కొన్ని విజువల్స్ చూశాను. కొన్ని మెదక్ డిస్టిక్ లో నర్సాపూర్ అనుకుంటా, నర్సాపూర్ దగ్గర ఏదో ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లేదంటే బీజేపీ ఇట్లా చెదురు ఘటనలు జరిగినాయి. వాళ్ళు అక్కడ కాస్త ఆందోళన కొనసాగితే వెంటనే పోలీసు చెదరగొట్టారని చెప్పేసి ఒకటి. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంచిర్యాల దగ్గర అనుకుంటాను ఏదో కండవ వేసుకుని లోపలికి వెళ్తున్నా. ఇట్లా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయని తెలుస్తుంది. నిజమేనాది, వాస్తవేనా? ఎగ్జాక్ట్లీ. నర్సాపూర్ లో ఇందాక మీరు ప్రస్తావించినట్టు బీజేపీ బీఆర్ఎస్ మధ్య గొడవ జరిగింది. వీళ్ళేదో ప్రలోభాలు పెడుతున్నారు ఓటర్లని అని చెప్పి కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య నర్సాపూర్ లో కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళిద్దరిని ఆ ఇరు వర్గాలని పంపించిన సందర్భం. అట్లాగే మీరు అన్నట్టు మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని దొంగ ఓట్లకు పాల్పడుతున్నారు కొంతమంది చెప్పి కూడా అక్కడ కూడా స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. అవును, అరే నేను చూస్తున్నాను అక్కడ విజువల్స్. అరే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. మెదక్ డిస్ట్రిక్ట్ దగ్గర ఇక్కడ నర్సాపూర్ అనుకుంటున్నాను. ఈ స్థాయిలో కొట్టుకోవడం జరుగుతుంది అక్కడ. పోలీసులు మరి లేరా లేక ఎందుకు అంటే ఇదంతా పోలింగ్ కేంద్రం దగ్గర. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా పోలీసులు కూడా డీల్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాలెట్ పేపర్స్ ఈవీఎం కూడా కాదు, చెప్పలేము. గతంలో మనం చూసాం, గతంలో బ్యాలెట్ టైంలో ఎట్లా చేశారు ఏంటి తీసుకొచ్చి లోపల ఇంకులు ఇట్లాంటివి జరిగాయి. సో ఈ స్థాయిలో బూత్ దగ్గర వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నట్లు కనబడుతుంది. అక్కడ ఏంటి పోలీసులు ఎవరు లేరా, ఏం జరిగింది? లాస్ట్ ఏమన్నారు, అరెస్ట్ చేశారా, వీళ్ళందరూ చెదరగొట్టి పంపించేశారా పోలీసులు? రైట్, మాట్లాడండి అవి. మున్సిపల్ ఎన్నికలు కాబట్టి కాస్త భావోద్వేగ పరిస్థితులు ఉంటాయి. ఆధిపత్య పోరు కూడా చాలా వరకు ఉంటుంది. చాలా వరకు ప్రెస్టీజియస్ తీసుకొని ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. మీరు అన్నట్టు సేమ్ నర్సాపూర్ లో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తుంది. రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలి, పైకి సాధించాలి ప్రత్యర్థి పార్టీ నుంచి అనే కోణంలో కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కోణంలోనే బీఆర్ఎస్ మధ్య మనం చూస్తాం విజువల్లో వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా ఏ స్థాయిలో జరుగుతుంది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ మోహరించిన పరిస్థితి మనం చూసాం. కాకపోతే ఇవన్నీ కూడా కంట్రోల్ గానే ఉన్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. చెదురుమదురు సంఘటన అంటారు, ఇట్లాంటి చెదురుమదురు సంఘటన మినహా ఎక్కడ కూడా పెద్దగా గతంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు పోల్చుకుంటే ఈసారి నాకు తెలిసి చాలా వరకు చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఆ స్థాయిలో పెద్ద గొడవలేని ఈ రోజు చిన్న అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప ఆ యొక్క మెదక్ నర్సాపూర్ దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేయడం వాళ్ళందరినీ కూడా ఎక్కడ చెదరగొట్టి ప్రయత్నం చేశారు. ఒక్కసారి మనము వరంగల్ జిల్లాకు వెళ్దాం. వరంగల్ జిల్లాలో ఎలా కొనసాగుతుంది ఏంటి? ఎందుకంటే ములుగు జిల్లా ఉంది, అక్కడ కూడా కొన్ని నాకు తెలిసి మున్సిపాలిటీ ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతంలోని ఎలా పోలింగ్ కొనసాగుతుంది? ఎందుకంటే కాస్త ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి నాకు తెలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలా కొనసాగుతుంది రాము? ఇప్పటివరకు నేను చూసింది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో పోలింగ్ జరగట్లేదు అంటున్నారు. మీ జిల్లాకు సంబంధించిన ఎట్లా ఉంది పరిస్థితి? వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఈ రోజు ఉదయం నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలిస్తే ఈసారి కొంచెం విభిన్నంగా పోలింగ్ సరళి కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పట్నం నుంచి ప్రతి ఓటరు కూడా పల్లెకు చేరుకొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చే వరకు కొంత డిఫరెంట్ వాతావరణం ఏర్పడింది. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంత పట్టణ ఓటర్లు ఆసక్తి చూపడలేదని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది వృద్ధులు, దివ్యాంగులు, తొలిసారి ఓటేసే యువకులు కూడా ఓటు కోసం ఉత్సాహం చూపుతుంటే కొంతమంది మధ్య వయస్కులు మాత్రం ఓటును నిర్లక్ష్యం చేశారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రదేశంలో ప్రభుత్వం హాలిడేని ప్రకటించింది, కానీ దీన్ని వీళ్ళు వేరే రకంగా ఉపయోగించుకుంటారు. ఓటు హక్కును మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పేసి కొంత ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఓటు హక్కుకు సంబంధించి ఓటు పర్సెంటేజ్ పెంచడం కోసం ఇక్కడ జిల్లా కలెక్టర్లు చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం మనం వర్ధనపేట మున్సిపల్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం గాను హరిత పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 హరిత పోలింగ్ స్టేషన్
స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసి ఓటు హక్కును దానికి సంబంధించిన ప్రయోజనాన్ని కూడా చెప్పడానికి అధికారులందరూ చెప్పిన పరిస్థితి. కానీ ఓటర్లు మాత్రం చాలా విముఖత చూపారు. కొంత ఉదయం చలి వాతావరణం, కొంత పొగమంచు కారణంగా కొంత పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ మాత్రం 10 గంటల నుంచి కొంత పెరిగినప్పటికీ కూడా కొంత ఓటర్లు మాత్రం ఆసక్తి చూపడుతుంది. దీంతో పాటు నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి 10వ వార్డులో అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక మహిళా అభ్యర్థితో పోలీసులు దుర్తుగా వ్యవహరించారు. మీరు కాషాయం రంగు చీర కట్టుకుని ఎలా వస్తారని చెప్పేసి అక్కడ పోలీసులు బీజేపీ నాయకులతో వాగ్వాదం చేయడం, దాని తర్వాత పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి అక్కడ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా పోలీసులపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని మేకులున్న లాఠీతో కొట్టే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులపై ఆరోపణ చేశారు. మరోవైపు భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ 22వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి సంబంధించిన అనుచరుడు దాదాపు ₹1,00,000 పంచుతున్నారని చెప్పేసి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. పోలీసులు గమనించిన ఆ కార్యకర్త కాస్త ఆ డబ్బు కట్టలను అక్కడ వదిలేసి వెళ్ళిన పరిస్థితి. ఇదొకటి. మహబూబాబాద్ సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఇద్దరు కూడా బాహాబాహికి పాల్పడ్డ పరిస్థితి. దాదాపు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు BNS 163 చట్టం అమలులోకి తీసుకొచ్చారు. దాంతో పాటు 5గురు మించి ఎవరు కూడా ఉండొద్దని చెప్పేసి నిబంధనలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పడింది. కానీ ఎక్కడ కూడా కొంత చెదురుమదురు ఘటన ప్రత్యక్షంగా దాడులు చేసుకున్నారు. ఒకవైపు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు అయితే ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష దాడులకు కూడా పాల్పడ్డ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు గాను 1072 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 12 గంటల్లో జరిగిన పోలింగ్ శాతం చూస్తే దాదాపు 33% పోలింగ్ పర్సెంటేజ్ మాత్రమే నమ్మదండి. దీన్ని సాయంత్రం వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గత ఇంతకుంటే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథితో పాటు సిపి సన్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ ఎన్నికల సరళి ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దాదాపు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2-3 చోట్ల మినహాయిస్తే ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల తర్వాత 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళకు కూడా ఓటు వేసే హక్కు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పిన నేపథ్యంలో కొంతమంది ఈ గ్రామీణ వాతావరణం సెమీ అర్బన్ ఏరియాలో చాలా వరకు పొలం పనుల్లో కూలీ పనులకు వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా సాయంత్రం 3-4 గంటల తర్వాత వచ్చి ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా ఒక లెక్కకైతే వస్తున్నారు. రాజేష్, రాము, ఒక విషయం చెప్పండి. మన ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ ములుగు సీతక్క కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఆమె తిరుగుతూనే ఉంది. అదేవిధంగా కొండ సురేఖ కావచ్చు, అదేవిధంగా కడియం అక్కడ అగ్రనాయకులంతా కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ మున్సిపాలిటీ ఓటకు వినియోగించుకున్నారా ఏమన్నా? సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, కొండ మురళి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. అగ్రనాయకులు ఎవరికి కూడా పెద్ద కనిపించలేదు విజువల్స్. అయితే ఈ ఎన్నికకు సంబంధించి కడియం శ్రీహరికి హన్మకొండలో ఓటు, కొంతమందికి మున్సిపాలిటీలో ఓటు లేదు. సీతక్కకు గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటు ఉంది. కొండా సురేఖ వీళ్ళందరికీ కూడా కొంత పట్టణ ప్రాంతాల్లో ఓటు ఉంది. మున్సిపాలిటీలో వీళ్ళకి కార్పొరేషన్ పరిధిలో ఓటు ఉన్నాయి. కాకపోతే మా పాలకుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న యశస్విన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పాటు చాలా వరకు కూడా గతంతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వృద్ధులతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఓటింగ్ కు వచ్చే ఓటర్లను వాళ్ళకు దగ్గర తీసుకెళ్లి ఓటింగ్ తీసుకెళ్తున్న పరిస్థితి. దాంతో పాటు తొలిసారి ఓటు వేయడానికి వచ్చిన యువత మాత్రం చాలా ఉత్సాహంగా. ఇక్కడ రాము, ఒకటి విజువల్స్ మనకు కనపడుతుంది. ఇక్కడ ఈ వరంగల్ వర్ధన్నపేట దగ్గర అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదో పోలీసుల పైన తిరగబడ్డారు అనేది ఒక వార్త వినపడుతుంది. ఎందుకు అట్లా పోలీసులపైకే తిరగబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? ఇక్కడ చాలా వరకు కూడా ఈ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసులు ఎంతవరకు చూసినప్పటికీ కూడా కొంత చెదురుమదురు ఘటన జరుగుతుంది. కొంతవరకు ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి. దాంతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక్కడ వీళ్ళు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఈ కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేస్తారు. కొద్దిసేపటికి కూడా ఇక్కడ కౌన్సిలింగ్ గా పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే చైర్మన్ గా అవుతారని ఉత్సాహపడుతున్నారు, ఆ అభ్యర్థి కూడా ఇప్పటిదాకా దాదాపు 1.5 గంటల నుంచి కూడా ఇదే పోలింగ్ కేంద్రం దగ్గర ఉండి ప్రచారం నిర్వహించడం ఇది గమనించిన కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసులకు అందించడంతో వాళ్ళు కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇదంతా ఏం లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఎన్నిక సజావుగా సాగడానికైతే పోలీసులు పూర్తి చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని వచ్చే ఓటర్లకు అక్కడ ఎవరైతే పోలింగ్ కేంద్రాలు ఉంటారో వాళ్ళకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత చిన్న సంఘటనలు మినహాయిస్తూ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే 12 మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒకటి రాము, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లు
ఉదయం 7 గంటల నుంచి ఒక పోలింగ్ కొనసాగుతుంది. సో అక్కడెక్కడ చెదురుమదురు సంఘటనలు అవి. ఇప్పటి వరకు దాదాపు 1 గంట అవుతుంది కదా, ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ యొక్క పోలింగ్ నమోదైండొచ్చు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 గంటల వరకు దాదాపు 33% వరకు పోలింగ్ నమోదైంది. అంటే మున్సిపాలిటీ విలేజ్ తీసుకుంటే మాత్రం నర్సంపేటకు సంబంధించి 37%, మహబాద్ సంబంధించి 34% ఇండివిజువల్ గా వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా 33%. ఈ శాతం పెంచడానికి దాదాపు ఈ పోటీ చేసే అభ్యర్థులు కూడా కొంతమంది దివ్యాంగులతో పాటు వృద్ధులు ఎవరైతే ఉంటారో కొంతమంది పేషెంట్స్ లా ఉంటారు. వాళ్ళ ఇంటికి డైరెక్ట్ ఆటో పంపించి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి అభ్యర్థులు కూడా కృషి చేస్తున్నారు. మొత్తానికైతే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు కూడా ఒక లెక్కలైతే వేస్తున్నారు. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. చూసాం కదా, మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే 7 గంటలకు పోలింగ్ ఏదైతే స్టార్ట్ అయిందో దాదాపు 1 గంట అవుతుంది కాబట్టి కేవలం 25 నుంచి 36% వరకే నమోదైందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ కొనసాగుతుంటుంది. కానీ అనుకున్న స్థాయిలో అయితే ఓటర్లు అదే మరి ఇప్పుడు లంచ్ తర్వాత వస్తారో చూడాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ అంతా కూడా ఏర్పాటు చేసింది ఓటు హక్కు వినియోగించుకోవడానికి. చూద్దాం మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో పోలిస్తే ఈసారి మరి పర్సెంటేజ్ అయితే తక్కువగా కనపడుతుంది. మరి మధ్యాహ్నం తర్వాత ఈ పర్సెంటేజ్ పెరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఇక పోలీసులు కూడా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా, నేను ఇంతకుముందు అన్నట్లు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లోని ఏ స్థాయిలో ప్రచారం చేశారు అగ్రనాయకులు, అంత అగ్రెసివ్గా మాట్లాడడం, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలకు దారి తీశారు. అంటే ఆ రకంగా టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఎన్నికల్లో జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో మరి ఈ పోలింగ్ సమయంలో కూడా ఘటనలు జరగవచ్చు, చెదురుమూరు సంఘటనలు జరగవచ్చు అనుకున్నారు. కానీ పోలీసులు ఒక 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు, ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా. సో అక్కడక్కడ ఒక చెదురుమూరు సంఘటనలు తప్ప అదే నర్సాపూర్ కావచ్చు, అదేవిధంగా వర్ధనపేట కావచ్చు, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతాల్లో అక్కడక్కడ తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. సో 5 గంటల వరకు సమయం ఉంది. సో 5 గంటల సమయంలో కూడా లైన్లో నిలిచిన వాళ్ళకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేశారు. ఎందుకంటే 5 అయిందని చెప్పేసి వెనుక తిరగకుండా ఉండేందుకు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించి పంపించే విధంగా అయితే ఈసీ ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు చేసింది. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది అనేది మా ప్రతినిధులు చెప్తున్నది.